తెలంగాణలో డ్రగ్స్పై రేవంత్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 40,000 మంది డ్రగ్స్కు బానిస అయినట్లు నార్కోటిక్ బ్యూరో గుర్తించింది. డ్రగ్స్ అడిక్ట్కు అయిన వారిలో కొంతమంది ఐటీ ఉద్యోగులు, సంపన్నుల పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ మూలాలపై వరుసగా దాడులు చేస్తుంది. 7 నెలలలోనే 6,000 మంది డ్రగ్స్ బాధితులకు కౌన్సిలింగ్ ఇచ్చింది. నార్కోటిక్ బ్యూరో దర్యాప్తులో ఎక్కువగా స్నేహితుల ద్వారా డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు. మొదట డ్రగ్స్ బాధితులుగా ఉన్నవారే పెడ్లర్స్గా మారుతున్నట్టు తెలుస్తోంది. డ్రగ్స్ బాధితులను గుర్తించి డి అడిక్షన్ కేంద్రాలకు పంపుతున్నారు. అక్కడ సరైన సేవలు అందడం లేదన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డి అడిక్షన్ సెంటర్లకు అందిస్తున్న డబ్బులను రికార్డులలో తప్పుడు లెక్కలు చూపిస్తున్న వైనం బయటపడింది. అలా డబ్బును కాజేస్తున్న సంస్థలపై నార్కోటిక్ బ్యూరో ప్రభుత్వానికి ఓ రిపోర్టు ఇచ్చింది. ఈ రిపోర్టు ఆధారంగా విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.